గ్యాస్ ఫిబ్రవరి 4వ తేదీ నేను తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గ్యాస్ రాలే. బుక్ చేసినాను కానీ రాలే. దాంట్లో ఏం చూపిస్తుంది, ఫిబ్రవరి 4 చూపిస్తుంది, ఫిబ్రవరి 25 తీసుకున్నట్టు డెలివరీ అయినట్టు చూపిస్తుంది. కానీ ఫిబ్రవరి 25వ తేదీ నేను తీసుకోలేదు. కానీ మెసేజ్ వచ్చింది. మా ఎదురుగా షాప్ అన్న దగ్గర పోయి అడిగితే ఏందన్నా ఇది మెసేజ్ అంటే, నువ్వు డెలివరీ తీసుకున్నట్టు గ్యాస్ వచ్చినట్టు ఉంది మా దీంట్లో అని. కానీ నేను పోయిన నెల నుంచి తిరుగుతూనే ఉన్నాను, 20వ తేదీ నుంచి తిరుగుతూనే ఉన్నాను గ్యాస్ కోసం. ఇంకా గ్యాస్ రాలే. వీళ్ళు పోయిన వారం వచ్చింటే ఈ వారం రమ్మన్నారు, ఈ వారం వచ్చింటే మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మంటున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 4 తీసుకుంటే నెల అయిపోయింది కదా నాది, ఇవ్వాలి కదా గ్యాసు. వచ్చే నెల అంటారు, వారం అంటారు, మళ్ళీ 2 రోజులు అంటారు, 3 రోజులు అంటారు. ఇంకొకటి ఏంటంటన్నా, మనం గ్యాస్ తీసుకుంటున్నాం మామూలుగా రూల్స్ ప్రకారం అయితే 3 కిలోమీటర్ల దాకా వీళ్ళు ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి, మనకి ఫ్రీ సర్వీస్ చేయాలి. కానీ 50 రూపాయలు ఛార్జ్ తీసుకుంటున్నారు. అలాగే ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ మామూలుగా అయితే వీళ్ళు ఫ్రీగా దింపాలి. మనం గోడం దగ్గర పోయి మనం అవసరం అయిపోయి ఇంట్లో మామూలుగా మనకి గ్యాస్ అయిపోయి ఉంటుంది, మనకి ఎమర్జెన్సీ కావాలా, పోయి గోడం దగ్గర తీసుకున్నా కూడా సేమ్ ఛార్జ్ తీసుకుంటారు.